నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. పుష్ప సినిమాతో ఫేమస్ అయిన యాక్టర్ గగన్ విహారీ బుధవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శన అనంతరం భద్రాచలం పవన్ డాన్స్ అకాడమీకి వచ్చారు. ఈ సందర్భంగా గగన్ బాబు మాట్లాడుతూ సీతారామ స్వామిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, చాలా ఏళ్ల క్రితం పుష్కరాల టైంలో వచ్చానని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెంపుల్లో చాలా డెవలప్మెంట్ అయిందని, కొరియోగ్రాఫర్ పవన్ నుంచి డాన్సర్ని నేను హీరోగా చేసిన చిత్రంలో ఒక పాట కొరియోగ్రాఫ్ చేయబోతున్నాడని, పవన్ భద్రాచలంలో ఇన్స్టిట్యూట్ పెట్టి ఎంతో మందికి డాన్స్ నేర్పించడం గొప్ప విషయం అని, భద్రాచలం నుంచి ఎంతో మంది నటులు డాన్సర్లు వచ్చే తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే ఇక్కడ నుంచి డాన్సర్లు సినీ పరిశ్రమలోకి వచ్చి సత్తా చాటుకొని మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గగన్ బాబు. పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఇది ఫస్ట్ టైం నేను భద్రాచలం వచ్చాను. స్వామివారి దర్శనం కూడా అయింది. సీతారాముల దర్శనం చేసుకోవడం చాలా భాగ్యంగా అనిపించింది. యాజ్ యూజువల్గా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేశారు టెంపుల్ని. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్కరాలప్పుడు గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పుడు స్నానం చేయడం, స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అవి చాలా మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు చాలాసార్లు వద్దాం అనుకున్నా కుదరలేదు. బట్ పవన్ కొరియోగ్రాఫర్, నేను హీరో చేసిన సినిమాలో కూడా తను నెక్స్ట్ ఒక పాట కొరియోగ్రాఫ్ చేయబోతున్నారు. సో అట్లా చాలా పరిచయం వచ్చి నేను ప్రీవియస్గా చేసిన సినిమాల్లో కూడా డాన్సర్గా వచ్చాను. అప్పుడే తన ప్రతిభ అర్థమైంది, చాలా బాగా చేయగలదని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ భద్రాచలంలో ఇన్స్టిట్యూట్ పెట్టడం, చాలా బాగా ఎంతోమందికి అంటే నృత్యకళను నేర్పించడం అనేది చాలా పెద్ద విషయం, చాలా పెయింట్తో కూడుకున్న విషయం. పొద్దున్న లేస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. ఎంతమంది, ఒక 50 మంది ఉంటే 100 మంది ఉన్నా సరే టీమ్స్గా వస్తారు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు వాళ్ళు చేస్తూనే ఉండాలి. సో చాలా కష్టమైన నృత్యం అది. అయితే క్రియేటివిటీ ఉండాలి, కష్టం ఉండాలి, ఎవ్రీడే అదే శ్రమ ఉంటుంది. సో అంత శ్రమ కూర్చి, అంత క్రియేటివిటీని ఉపయోగించి ఇక్కడ భద్రాచలంలో ఎంతోమంది పిల్లలకి చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఎంతోమంది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి చాలా డ్యాన్సర్లు అయిన ఉన్నారు. త్వరలో వాళ్ళు మాస్టర్స్ అవుతారు. సో ఐ విష్ ఎంతోమంది ఇంకా నేర్పిస్తారు. చాలామందికి ఆలస్యం కావాలి. చాలామంది ఇక్కడి నుంచి క్రియేటివిటీతో ఇక్కడి నుంచి ఎంతోమంది డాన్సర్స్ కానీ, మేబీ యాక్టర్స్ కానీ హైదరాబాద్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ సత్తా చాటుకుని మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. జగన్ బాబు గారు నాకు హైదరాబాద్లోని పరిచయం. మేము కలిసి ఒక సాంగ్